తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటం మీకు యాదికున్నదా? వంట వార్పులు, రైలు రోకోలు, సడక్ బందులు, మిలియన్ మార్చులు, సాగహారాలు, రోడ్ల మీదికి తెలంగాణ జనం ఎక్కి ధర్నాలు చేసుడు యాదికున్నదా? ఇగో ఇప్పుడు కూడా గసొంటి పోరాటమే జరుగుతున్నది యూరియా కోసము. రాష్ట్రం కోసం రణం చేసిన రైతన్నలే ఇప్పుడు అంతకంటే పెద్ద పోరాటం చేస్తున్నారు. రాష్ట్రం కోసం తీరొక్క తీరు పాటలు పుట్టుకొచ్చినట్టు యూరియా కోసం పాటలు కైగడుతున్నారు. రాజులే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే, నాడు పచ్చని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా. దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. ఎట్లున్నది పాట? నిజంగా తెలంగాణలో రైతులు వాడుతున్న కష్టాన్ని కళ్ళకు గట్టినట్టే వాడుతున్నారు కదా. ఇగో రోడ్ల మీద రైతులు చేస్తున్న పోరాటాలు ఎట్లున్నదో చూడుండ్రి. పోలీస్ అయ్యయ్యో, రైతు బతుకును బిచ్చం ఎత్తుకునే కాడికి తెచ్చిండ్రు కదరా. అమ్మా యూరియా కావాలని జోల పట్టుకొని ఆడుకునేటట్టు చేసిండ్రు. యూరియా ఎంత అక్కరుంటే గిట్ల రోడ్ల మీదకి వచ్చి జోల పట్టి ఆడుకుంటారు చెప్పుండ్రి రైతులు. ఇయో గీడ చూడుండ్రి, రోడ్డు మీద తెలంగాణ ఉద్యమంలో వంట వార్పు చేసినట్టు గంజులు పెట్టి ఎట్లా వండుతున్నారో. చిల్లర పైసలు ఖర్చు చేసి ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాల జిరాక్సులు తీసుకొస్తే అడ్డగోలుగా వారేసిండ్రని ఈ కోపం చేసిన రైతన్నలు ఇగో ఇక్కడ ఏం చేసిండ్రో చూడుండ్రి. కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలు కనిపిస్తే కొడదామని చూస్తున్నారు అన్నట్టు రైతులు మస్తు కోపంతోనున్నారు. ఇక ఈడ చూడుండ్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎరువులు ఇచ్చే కాడికి పోతే ఎట్లేగా పడ్డారో. ఇన్నరా ఎంత ఇజ్జత్ లేకుండా యూరియా బ్లాక్ లో అమ్ముకుంటానని చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. కొన్ని దిక్కులల్లా సద్దులు కట్టుకొని వచ్చి యూరియా కోసం దానిలాడుతున్నారు. మొత్తానికి మరో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నట్టే ఉన్నది యూరియా కొట్లాట తెలంగాణలో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు చాలా తిక్కుంటది కానీ దానికి లెక్కుండదు అన్నట్టే చేస్తున్నారు. పవనాలు పుట్టినరోజు నాడు నలుగురికి మేలు జరిగే పని ఏదన్నా చేయాలి కానీ గీడ చూడుండ్రి, ఆవారాగాళ్ళ తీరుగా ఆగమాన్ చేసిండ్రు. అసిద్ధం అద్దురా సిద్ధ అంటే అద్దుకొని తింటా నీకేంది అన్నాడట వెనకటి ఎవడు. అచ్చంగా అట్లనే చేసిండ్రు. మోటార్ సైకిల్లో మోత మోగిచ్చిండ్రు. డీజే సప్పులతోని కాలని మొత్తం కకావికలం చేసిండ్రు. పబ్లిక్ చెవులు చెదలు పట్టినట్టే చేసిండ్రు. అభిమానించే హీరో పుట్టినరోజు అయితే పండ్లో పొలాలు వంచోలే గాని గివే మెకిల్ కథలు రా అని పబ్లిక్ అడిగితే ఈ రంగం చేసిండ్రట. లోకల్ పబ్లిక్ కు పవన్ ఫ్యాన్స్ కు హరిహర వీరమల్లు లెవెల్లా ఫైటింగ్ జరిగిందట. అట్నుంచి వాళ్ళు ఇట్నుంచి వీళ్ళు రాళ్ళు ఇసురుకునే కాడికి వచ్చిందట. అందుకే చూడుండ్రి ఎట్లయిందో ఏరియా అంతా. పడేసిన బండ్లు, కట్టెలు, రాళ్ళు, రప్పలు ఎట్లా పడ్డాయో కదా. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట అనే ఊర్లే ఫ్యాన్స్ చేసిన రచ్చిది. ఒక్కనికి పూర్తిగా జ్ఞానం వచ్చినట్టు లేరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే పావులకు కూడా పనికిరాని చిల్లర బ్యాచ్ అనుకునేటట్టే చేసిండ్రు. వాళ్ళు చేసిన వ్యవహారానికి గీ బడికి పోయే బుజ్జికి దెబ్బలు తాకినాయట. చూడుండ్రు ఎట్లున్నదో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక. పవన్ కళ్యాణ్ కాదు, ప్రపంచం పరిశాన్ అయ్యేటట్టు సెలబ్రేట్ చేసిండ్రు ఫ్యాన్స్ అనేటోళ్ళు. మరి ఏపీ డిప్యూటీ సీఎం ఫ్యాన్స్ మజాక. పవన్ కళ్యాణ్ పేరు చెప్తే పూనకం వస్తుందో ఏమో, సిగమూగుతారు, చిల్లర కథలు పడతారు అని తిడుతున్నారట అక్కడి పబ్లిక్.